ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వేళ కీలక పరిణామం ఇది. భారత్తో స్నేహంపై చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్ చైనాలు ప్రత్యర్థుల్లా కాకుండా భాగస్వాములుగా స్నేహితుల్లా ఉండాలంటూ చైనా మంత్రి వ్యాఖ్యానించారు. పశ్చిమాసియాలో యుద్ధ నేపథ్యంలో చైనా మంత్రి మాటలు ఇప్పుడు కీలకంగా మారుతున్నాయి. చైనా భారత్ ఒకరి నుంచి మరొకరికి ముప్పు అంటూ భావించకుండా అభివృద్ధికి అవకాశం ఇవ్వాలంటూ మంత్రి అంటున్నారు. మోదీ జిన్పింగ్ల భేటీ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు బాగున్నాయంటూ చైనా మంత్రి కితాబిస్తున్నారు. చైనా వార్షిక మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేసిన విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్ చైనా పరస్పరం అభివృద్ధిలో సహకరించుకోవాలంటూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. ప్రధానంగా భారత్ చైనా సంబంధాలకు సంబంధించి వాంగ్ యీ చేసిన ఈ ప్రకటన ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. భారత్ చైనాలు పరస్పరం ప్రత్యర్థులా కాకుండా భాగస్వాములుగా ఉండాలంటూ విదేశాంగ మంత్రి వాంగ్ యీ పిలుపునిచ్చారు. అదేవిధంగా ఒకరినొకరు ముప్పు అని భావించకుండా అభివృద్ధికి తోడ్పడే అవకాశంగా చూడాలన్నారు. ఇక అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకుండా సంబంధాలను మెరుగుపరుచుకునే విషయానికి ఇరు దేశాలు కట్టుబడి ఉండాలన్నారు. 2024లో కజాన్ వేదికగా నరేంద్ర మోదీ జిన్పింగ్ల సమావేశం తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాల కొత్త అధ్యాయం మొదలైందని, గతేడాది తియాన్జిన్లో ఇరు నేతలు మరోసారి భేటీ అయిన తర్వాత అవి మరింత మెరుగుపడ్డాయంటూ చెప్తున్నారు. ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయికి చేరుకోవడం, ప్రజల మధ్య సంబంధాలు మెరుగుపడడం వంటివి ఇరు దేశాలకు ప్రయోజనం చేకూర్చాయంటూ వాంగ్ యీ స్టేట్మెంట్ ఇచ్చారు. భారత్ చైనాలు సత్సంబంధాలు స్నేహాన్ని కాపాడుకోవాలని, సరిహద్దు ప్రాంతాల్లో శాంతి స్థిరత్వాన్ని కొనసాగించాలంటూ అభివృద్ధిపై దృష్టి సారించాలంటూ పిలుపునిచ్చారు. పొరుగు దేశాలుగా గ్లోబల్ సౌత్ సభ్యులుగా భారత్ చైనా దీర్ఘకాలిక సంబంధాలు కలిగి ఉన్నాయని, పరస్పర విశ్వాసం సహకారం అనేవి రెండు దేశాల అభివృద్ధికి ప్రయోజనకరంగా ఉంటాయన్నారు. విభజనవాదం ఘర్షణలు అభివృద్ధిని దెబ్బతీస్తాయంటూ చెప్పుకొచ్చారు. 2020లో తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయలో ఇరు సైన్యాల మధ్య జరిగిన ఘర్షణతో ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా ప్రభావితమైన విషయం తెలిసిందే. అయితే పలు దఫాలుగా చర్చలు జరిపిన భారత్ చైనాలు పరిస్థితులను చక్కదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇక ఇప్పుడు తాజాగా చైనా మంత్రి చేసిన ఈ స్టేట్మెంట్ ఇప్పుడు ఆసక్తిని రేపుతుంది. ప్రధానంగా ఇరు దేశాలు కూడా ఒకరినొకరు థ్రెట్ అంటే ముప్పుగా ఒకరినొకరు శత్రుత్వంతో చూసుకోకుండా మంచి భాగస్వాములుగా ఉండాలంటూ పిలుపునిస్తున్నారు ఈ చైనా విదేశాంగ మంత్రి. ప్రధానంగా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకునే విషయంలో రెండు దేశాలు కూడా కట్టుబడి ఉండాలంటూ ఆయన చెప్తున్నారు. పాత సమావేశాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. 2024లో మోదీ చైనా పర్యటన వెళ్ళినప్పుడు, దాని తర్వాత మళ్ళీ గతేడాది తియాన్జిన్లో జరిగిన మరో సమావేశం, ఈ రెండు సమావేశాలకు సంబంధించి కూడా భారత్ చైనాల మధ్య మరింత ఆ గ్యాప్ను తగ్గించిందంటున్నారు. సో మీరు చూడొచ్చు, వార్షిక మీడియా సమావేశం అది. చైనా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆ మీడియా సమావేశానికి పెద్ద ఎత్తున చైనా మీడియాతో పాటు అంతర్జాతీయ ప్రతినిధులంతా కూడా హాజరయ్యారు. ఆ సమావేశం చాలా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ మీడియా సమావేశం అక్కడి ప్రజలంతా కూడా ప్రస్తుతం ఈ వార్షిక సమావేశం గురించే డిస్కస్ చేసుకుంటారు. ప్రధానంగా చైనా మంత్రి చేసిన ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఆయన భారత్కు స్నేహహస్తం చాస్తూ చేసినటువంటి ఆ స్టేట్మెంట్ని ఇటు భారత్ కూడా ఆయన స్టేట్మెంట్ని పరిశీలిస్తోంది. సో ఆ రకంగా భారత్ చైనా మధ్య సంబంధాలు పునరుద్ధరించబడాలి, ప్రధానంగా దౌత్యపరమైన అంశాల్లో మరింత బలంగా ఉండాలంటూ ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఇక ఈ రెండు దేశాలు కూడా సత్సంబంధాలు కలిగి ఉండాలి, సరిహద్దు ప్రాంతాల్లో శాంతి స్థిరత్వాన్ని కాపాడుకోవాలంటూ వాంగ్ యీ చెప్తున్నారు. ఇక గ్లోబల్ సౌత్లో భాగస్వాములుగా ఉన్నటువంటి ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు చాలా బాగున్నాయని, పరస్పర విశ్వాసం సహకారంతో అందరూ కలిసి పనిచేయాలంటూ చెప్తున్నారు. విభజనవాదం ఘర్షణ వంటి అంశాల అభివృద్ధికి అడ్డంకిగా మారతాయంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఈ రకంగా గతంలో ప్రధాని మోదీ ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రధాని మోదీ కూడా భారత్ చైనాలకు సంబంధించి జిన్పింగ్ అటు మోదీ కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు. షాంఘై సహకార సంస్థ SCO శిఖరాగ్ర సమావేశం జరుగుతున్నటువంటి తియాన్జిన్ వేదికగా ఇద్దరు నాయకులు కూడా ఈ సమావేశం జరిపినప్పుడు ఇద్దరు ప్రత్యర్థులుగా కాకుండా కలిసిమెలిసి ఉండాలంటూ
జిన్పింగ్ మోదీకి చెప్పినప్పుడు ఇరు దేశాల మధ్య ఇప్పుడు శాంతి స్థిరత్వ వాతావరణం ఉందంటూ మోదీ కూడా అన్నారు. సో ఆ రకంగా షీ జిన్పింగ్తో జరిపిన చర్చల సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ గత సంవత్సరం జూన్లో అంటే 2024 జూన్లో ఒకసారి కలిసినప్పుడు కూడా అర్థవంతమైన చర్చలు జరిగాయి, సానుకూలంగా ఉన్నాయి. తర్వాత సరిహద్దులో బలగాలు వెనక్కి వెళ్ళిన తర్వాత శాంతి స్థిరత్వం ఏర్పడి సరిహద్దు నిర్వహణ ఇద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిరిందంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మళ్ళీ అంటే మొన్న 2025లో జరిగిన తియాన్జిన్లో జరిగిన సమావేశంలో కూడా అదే అంశాలను కూడా ప్రస్తావించుకున్నారు. సో ఆ రకంగా మోదీ కొన్ని అంశాలను సూచించినప్పుడు చైనా ప్రధాని కూడా చైనా అధ్యక్షుడు కూడా దానికి ఓకే చెప్పారు. ఇటు చైనా అధ్యక్షుడు కూడా ప్రపంచ మార్పు దిశగా కదులుతుంది. చైనా భారత్ ప్రపంచంలోని అత్యంత పురాతనమైన రెండు నాగరికత కలిగిన దేశాలు, అత్యంత జనాభా కలిగిన దేశాలు, గ్లోబల్ సౌత్లో భాగము. డ్రాగన్ ఏనుగు స్నేహితులుగా ఉండడం, మంచి పొరుగువారిగా ఉండడం చాలా ముఖ్యమంటూ ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఆ రకంగా 2020 ఏప్రిల్లో లద్దాఖ్లో ఉన్నటువంటి స్థితి తిరిగి ఏర్పడినప్పటికీ ప్రధాని మోదీ చైనా పర్యటన కొనసాగడం అప్పుడు దాన్ని అలాగే 2020 తర్వాత అరుణాచల్ ప్రదేశ్లోని అనేక ప్రాంతాల పేర్లను చైనా మాండరిన్లో చాలాసార్లు మార్చింది. అరుణాచల్ ప్రదేశ్ను దక్షిణ టిబెట్ అంటూ కూడా పిలుస్తుంది చైనా. టిబెట్, తైవాన్ రెండు చైనాలో భాగమనే వన్ చైనా విధానాన్ని కూడా మరి భారత్ నమ్ముతుందా లేదా అనేది పక్కన పెడితే ఇక్కడ చైనాలో జరిగినటువంటి ఆ SCO సమావేశానికి ప్రధాని మోదీ హాజరు కావాలని నిర్ణయించడం కూడా ఎవరు ఊహించలేదు అప్పుడు. సో రకంగా 2023లో SCO అధ్యక్ష పదవిని భారత్ నిర్వహించింది కాబట్టి ఇది వర్చువల్గా జరిగింది కాబట్టి అప్పుడు చైనా ఆధిపత్య కూటమి పట్ల భారత్ పెద్దగా ఉత్సాహం లేకపోవడమే దానికి కారణం. సో అంతకుముందు 2022లో G20 సమావేశాలు కూడా ఢిల్లీలో జరిగాయి. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ దానికి అప్పుడు రాలేదు. అప్పుడు మోదీ చైనా పర్యటన అమెరికాతో క్షీణిస్తున్న భారత సంబంధాలతో ముడిపడినట్టుగా చెప్పారు. సో రకంగా అక్టోబర్లో కజాన్లో, రష్యా కజాన్లో మోదీ జిన్పింగ్ సమావేశమయ్యారు. కజాన్లో జరిగిన ఈ బ్రిక్స్ సమావేశంలో ఈ రెండు దేశాలు కూడా అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేక గ్రూపులుగా పరిగణిస్తూ అప్పుడు కలిసిన సమయంలో, తర్వాత మొన్న తాజాగా తియాన్జిన్లో కలిసిన సమయంలో భారత్ సంబంధాల గురించి బలోపేతం చేయడం, అమెరికన్ సుంకాలను ఎదుర్కోవడం కూడా అప్పుడు పెద్ద చర్చగా మారిన పరిస్థితి. సో ఓవరాల్గా మనం ఇక్కడ ఒకటే అంశం గమనించాలి. ఇప్పుడు చైనా మంత్రి వాంగ్ యీ చేసిన స్టేట్మెంట్ కూడా అదే. ప్రధానంగా భారత్, చైనా అనేవి ఈ రెండు కూడా కలిసిమెలిసి ఉంటే గ్లోబల్ సౌత్ గ్లోబల్ ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అంటే దక్షిణాన ఉన్నటువంటి ఈ రెండు పెద్ద దేశాలు, వాస్తవానికి ఈ రెండు పెద్ద దేశాల కూటములు కూడా కూటమిగా ఏర్పడితే ప్రపంచాన్ని ఏలొచ్చంటూ చైనా వాళ్ళు కూడా మొదటి నుంచి చెప్తున్నారు. ప్రధానంగా డ్రాగన్, ఏనుగు అంటే మనం వాళ్ళు ఈ రెండు మన ఆర్థిక వ్యవస్థలు రెండు కూడా చాలా బలమైనవి. మనం వరల్డ్లో థర్డ్ లార్జెస్ట్ ఎకనామీకి చేరుకున్నాం, వాళ్ళు కూడా చాలా పటిష్టమైన ఎకనామీ. అట్ ద సేమ్ టైం జనాభా పరంగా కూడా రెండు అతిపెద్ద దేశాలు. మనం చైనాను అధిగమించాము, అది వేరే విషయం. తర్వాత ఈ రెండు దేశాలు కూడా అభివృద్ధిలో పోటీ పడుతున్నాయి. చైనా ఇంజనీరింగ్ టెక్నాలజీలో అద్భుతమైన ప్రతిభ ఉంటుంది, భారత్ కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అద్భుతమైన ప్రతిభ ఉంది. మన వాళ్ళంతా కూడా గ్లోబల్ లీడర్లుగా ఇవాళ అమెరికాని వాళ్ళ ఎకనామీని డెవలప్ చేస్తున్నంతా కూడా భారతీయులే. ఇక్కడ ఎప్పుడైతే ట్రంప్ టారిఫ్ల అంశాలను తెరపైకి తెచ్చారో, సుంకాల అంశాలను తెరపైకి తెచ్చారో, దాంతో ఈ రెండు దేశాలు కూడా ఒకటయ్యాయి. ప్రధానంగా ఇక్కడ తియాన్జిన్లో మొన్న జరిగిన SCO సమావేశంలో రష్యా, చైనా, భారత్ ఈ మూడు దేశాల ప్రతినిధులు ఒకే వేదికపై ఉన్నప్పుడు అందులో మోదీ చాలా యాక్టివ్గా దాన్ని ఆ టీంని ఆ వేదికను లీడ్ చేసినప్పుడు అదంతా కూడా వెంటనే డొనాల్డ్ ట్రంప్కు కంటగింపుగా మారింది. ఈ మూడు దేశాలు ఏకమైతే నా పరిస్థితి ఏంటంటూ కూడా అమెరికా ఆలోచించింది. దాంతో అప్పుడే ఈ మూడు దేశాలు కలిసి ఒక కూటమిగా ఏర్పడతాయి. ప్రధానంగా గ్లోబల్ సౌత్లో ఇండియా, చైనా కనుక కలిస్తే ఎకనామీ చాలా గట్టిగా ఉంటుంది, అప్పుడు మన పరిస్థితి కష్టంగానే అంటూ అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు కూడా కొన్ని భావించాయి. కానీ ఇక్కడ పశ్చిమ దేశాలకు పెద్దగా అభ్యంతరాలు ఏం లేవు, మన మీద ఉన్నదల్లా అమెరికాకే. ఎక్కడైనా అమెరికా మనం కాస్త ముందుకు వెళ్తే వెనక్కి లాగాలని చూసే బాపత్ తప్ప అందులో ట్రంప్ లాంటి టెంపర్తనం చూపించే వ్యక్తి ఆ దేశానికి అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి అది కొంత ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇక్కడ మనం ఈ అంశాలను ఎందుకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందంటే చైనా మంత్రి ఏం చెప్తున్నాడు, ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదు అంటున్నారు.
అంటే చైనా చెప్తున్న అంశాల ప్రకారం చైనా భారత్ను ఇప్పుడు ఒక స్థాయిలో చూస్తుంది డెఫినెట్గా. అంతేకాదు భారత్ను చూసి భయపడుతుంది డెఫినెట్గా. చైనా భారత్కి ఇంత విలువిస్తుందంటే ఒకప్పుడు భారత్ని లెక్క చేయని చైనా ఇప్పుడు ఎందుకు అంత విలువిస్తుందంటే గ్లోబల్ లీడర్గా నరేంద్ర మోదీ ఆల్రెడీ ప్రపంచ నేతల్లో ఒకరిగా ఆయన ఎదిగిపోయారు. నరేంద్ర మోదీ మాటకు ఉన్న విలువ, భారత ప్రభుత్వానికి ఉన్న శక్తి, భారత ప్రజాస్వామ్యానికి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి విలువ ఇదంతా కూడా చూసి చైనా ఆశ్చర్యపోతోంది. ఎవరికీ సాధ్యం కాని విదేశాంగ మంత్రాంగాన్ని, అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రపంచ యవనికపై 3వ అతిపెద్ద ఎకనామీగా ఎదగడం, ప్రపంచ దేశాల్లో ఎవరితోనూ వైరం లేకుండా ఒక పాకిస్తాన్ పక్కన పెడితే అందరితోనూ సఖ్యతగా ఉండడం, మోదీని కలవడానికి ప్రపంచ దేశాధినేతలంతా కూడా మోదీని కలిసి ఆలింగనం చేసుకోవడానికి ఎంత ఉబ్బలాట పడుతున్నారో, ఎంత ఆరాట పడుతున్నారో, మోదీతో కరచాలనం చేస్తే చాలు అన్నట్టుగా తాజాగా ఫిన్లాండ్ ప్రధాని చేసిన వ్యాఖ్యలు కూడా మనం చూసాం. మొన్న ఇజ్రాయెల్కి వెళ్తే భారత ప్రధానిని అసలు ప్రోటోకాల్ పక్కన పెట్టి, దౌత్యపరమైన అంశాలు పక్కన పెట్టి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సొంత సోదరుడిలాగా సంబోధిస్తూ మోదీ ఫ్లైట్ ఎక్కి తిరిగి వస్తుంటే ఆయన చెమర్చిన కళ్ళతో భావోద్వేగానికి గురయ్యారంటే మోదీకి ఉన్న విలువ, భారతదేశానికి ఉన్న విలువ ప్రధానంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఏ రకంగా ముందడుగులు ఉందో చెప్పొచ్చు. ఆర్థికపరమైన అంశాలు ముఖ్యంగా ప్రధానంగా డెవలప్మెంట్ అనేది చూస్తున్నారు అన్ని దేశాలు కూడా. సో ఆ రకంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ చాలా స్ట్రాంగ్ ఉంది, విదేశాంగ విధానంలో కావచ్చు, రక్షణపరమైన అంశాలు కావచ్చు. ఎందుకంటే ఈ దేశాలన్నీ కూడా పశ్చిమ దేశాలతో పాటు అమెరికా లాంటి దేశాలు కూడా ఇవాళ భారత్ను ఒక లెవెల్లో చూస్తున్నాయి. దీంతో చైనాకు కొంత ఇబ్బందికరంగా మారుతోంది. దక్షిణాసియాలో భారత్ లాంటి బలమైన దేశాన్ని శత్రు దేశంగా మార్చుకుంటే చైనాకు ముప్పే ఎప్పటికైనా. ఎందుకంటే అక్కడ అమెరికా కాసుకొని కూర్చుంది. కాబట్టి ఈ పశ్చిమాసియా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ అమెరికా, ఇజ్రాయెల్ ఏ రకంగా మిడిల్ ఈస్ట్పై దాడి చేస్తున్నాయో, ఇక్కడ మోదీ పర్యటన తర్వాత నెక్స్ట్ డేనే ఇవన్నీ జరిగాయో, దాని తర్వాత ఇటు ఒక రకంగా ప్రస్తుతం మోదీ చరిష్మాని, తర్వాత మోదీకి ఉన్నటువంటి బలాన్ని పశ్చిమ దేశాలకు ఎంత మనము విలువిస్తామో వాళ్ళు మనకి ఎంత విలువిస్తారో, ఈ అంశాలన్నీ కూడా బేరీ చేసుకున్న తర్వాత, దాంతోపాటు ఇవన్నీ పక్కన పెడితే, ఈ లాజిక్లన్నీ పక్కన పెడితే ఒక్కసారి గతంలో జరిగిన సమావేశాలు, తియాన్జిన్లో జరిగిన సమావేశాలు, అంతకుముందు జరిగిన రష్యాలో జరిగిన బ్రిక్స్ సమావేశాల సందర్భంగా ఇద్దరు నేతలు కలిసి మాట్లాడుకున్న మాటలు, మనం కొట్టాడుకోవడం పక్కన పెడదాం, శత్రుత్వాలు పక్కన పెడదాం, కలిసిమెలిసి డెవలప్ చేసుకుందామంటూ ఇద్దరు ఇచ్చిన మాటలు, అది చైనా అధ్యక్షుడి నుంచి వచ్చినటువంటి ప్రపోజల్. అది ఒకరినొకరు శత్రువులుగా చూసుకోవద్దు, మనం ప్రత్యర్థులాగా కాకుండా కలిసి అభివృద్ధి చేసుకుందామంటూ చైనా అధ్యక్షుడు చేసిన ప్రపోజల్ నుంచి ఇప్పుడు ఇదంతా వస్తుంది. అదే ప్రపోజల్కి ఇప్పుడు మళ్ళీ వాంగ్ యీ విదేశాంగ మంత్రి చేసిన స్టేట్మెంట్ ఇంకా చైనీయులు భారత్ పట్ల ఒక దృఢమైన అభిప్రాయంతో ఉన్నారని మనకు అర్థమవుతుంది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే పాకిస్తాన్కు ఇప్పటికైనా బుద్ధి రావాలి. చైనా, భారత్ శత్రువులు కాదు అనే విషయాన్ని గమనించాలి. ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ అంశాన్ని ఇప్పుడు గమనిస్తున్నాయి. పాకిస్తాన్ పక్కలో బల్లెంలో ఉన్నటువంటి పాకిస్తాన్ మాట్లాడితే చైనా సంకలోసి వచ్చి భారత్కు వ్యతిరేకంగా చైనాని రెచ్చగొట్టే పనులు చాలా చేసింది. కానీ భారత్ చాలా ఓపికతో, సంయమనంతో అభివృద్ధిలో ముందడుగు వేసి ప్రపంచ దేశాలకు తామేంటో నిరూపించింది. కాబట్టి ఇక నుంచి అయినా కూడా భారత్, చైనా కలిసిమెలిసి ఉండాలి అన్నట్టుగా చైనా వాళ్ళు చెప్తున్నారు. సో దానికి కూడా భారత్ ఎప్పుడూ స్నేహాస్తమే చేస్తుంది. కానీ గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ తర్వాత 2020 నుంచి భారత్కు చైనాకు మధ్య చెడిపోయిన దౌత్య సంబంధాలని మళ్ళీ మోదీ పునరుద్ధరించారు. అలాగే జిన్పింగ్ కూడా మాతో కలిసి రావాలంటూ ఆయననే చేయి చాచాడు, స్నేహాస్తం ఇచ్చాడు. దాంతో మన భారతదేశం కూడా శత్రువు అయినా సరే స్నేహహస్తాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం కూడా స్నేహం చేసేందుకు సిద్ధమయ్యాం. కానీ భారత్ తన సొంత ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడదనే విషయాన్ని ఎప్పుడూ కట్టుబడింది. ముఖ్యంగా అక్సాయ్ చిన్ కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్లోని ప్రాంతాలు లేదా సరిహద్దు గల్వాన్ ప్రాంతాల్లో భారత్ చాలా పటిష్టమైనటువంటి, స్పష్టమైనటువంటి సూచనలు, హెచ్చరికలు చైనాకు చేసింది. సో ఇప్పటికైతే అక్కడ సరిహద్దు ఉద్రిక్తతలు అయితే తగ్గాయి. దాని తర్వాత భారత్, చైనా కలిసి ముందడుగు వేయాలని నిర్ణయించుకున్నాయి. ఇక భవిష్యత్తులో కూడా కలిసి ముందడుగు వేసి కనుక
సౌత్ ఏషియాలో ప్రపంచంలోనే ఈ రెండు గ్లోబల్ పవర్స్ ప్రపంచాన్ని ఖచ్చితంగా శాసించే అవకాశం ఉందంటూ చైనా కూడా భావిస్తోంది. థ్యాంక్ యూ.